వేడుకొంది. అప్పుడు పరశురాముడు, నీకు తప్పక న్యాయం జరుగుతుంది, ఈ దుష్కార్యానికి పాల్పడిన దుష్టుడు ఎవరు అని అడిగాడు. దానికి అంబాదేవి, అతడు మరెవరో కాదు, మీ ప్రియ శిష్యుడు గంగాపుత్రుడు భీష్ముడు అని చెప్పింది. అది విన్న పరశురాముడు, ఏంటి భీష్ముడా? అసత్యం, భీష్ముడు ఎన్నటికీ ఇటువంటి అధర్మ కార్యానికి పాల్పడడు అంటూ మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు అంబాదేవి జరిగినదంతా పరశురాముడికి వివరించింది. అదంతా విన్న పరశురాముడు అంబాదేవి వైపు చూస్తూ, నీకు ఈ దుస్థితి రావడానికి కారణం ఇద్దరు వ్యక్తులు. ఒకరు మహారాజు సాల్వుడు, మరొకరు భీష్ముడు. వీరిద్దరిలో ఎవరిని శిక్షించమంటావు అని అడిగాడు. దానికి అంబాదేవి, సాల్వుడిని దండించినా అతడు ఇక నన్ను వివాహం చేసుకోవడానికి ఒప్పుకోడు. దీనంతటికీ కారణం భీష్ముడు. అతడు చేసిన దానికి శిక్ష అనుభవించాలి అని అంది. అప్పుడు పరశురాముడు, సరే, నీవు కోరుకున్నట్లుగానే చేస్తాను. భీష్ముడు నేను చెప్పిన మాట కాదనడు. అలాగే అతడు నాతో యుద్ధం చేసి గెలవనూ లేడు.